ప్రభుత్వ పెద్దల ప్రచార యావ ఒకరి మృతికి కారణమైంది. ఓ కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయేలా చేసింది. మరో ఇద్దరిని తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలు చేసింది. గుంటూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది. అధికార పార్టీ నేతల ప్రచార పిచ్చి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇక్కడ నిర్జీవంగా పడి ఉన్న ఈ వ్యక్తి పేరు శ్రీనివాస్. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామం ఇతనిది. తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం ఇక్కడ జనచైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. స్వాగత ఏర్పాట్లో భాగంగా గ్రామంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. పనిలో పనిగా పంచాయతీ కార్యాలయం దగ్గర పార్టీ జెండాను ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయించుకున్నారు. స్వామి భక్తిని ప్రదర్శించుకునేందుకు పోటీ పడ్డ స్థానిక టీడీపీ నేతలు జాగ్రత్తలు మాత్రం మర్చారు. పనులు పురాయించి పక్కకు తప్పుకున్నారు. జెండా దిమ్మను నిలబెట్టేందుకు నరసింహమూర్తి, వీరయ్య అనే ఇద్దరు టీడీపీ కార్యకర్తలు అటుగా వెళ్తున్న మరో టీడీపీ కార్యకర్త శ్రీనివాస్ అనే వ్యక్తిని పిలిచారు. దీంతో శ్రీనివాస్ జెండా స్తంభాన్ని పట్టుకునేందుకు వచ్చాడు. ముగ్గురు కలిసి దాన్ని పైకెత్తుతుండగా పైనున్న కరెంటు తీగలు తాకాయి. దీంతో ముగ్గురికి షాక్ కొట్టింది. ఈ ఘటనలో నరసింహమూర్తి, వీరయ్యలకు తీవ్ర గాయాలవగా శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పిలిచి అయ్యా ఇది లేపండి పైకి అని చెప్పి వాళ్ళు అడిగారు. పైకి లేపమన్నప్పుడు వాళ్ళు చూసుకోవాలి కదా పైన తీగలు ఉన్నాయా లేదా అని చూసుకోకుండా లేపమన్నారు. ముగ్గురు వచ్చారు. అంటే మా సడ్డుగుడు కొడుకు, ఈ స్వామి, టాపీ మేస్త్రి ముగ్గురు వచ్చారు లేపారు. వాళ్ళిద్దరిని పెట్టి కొట్టే వరకు వాళ్ళిద్దరు పక్క పడిపోయారు. ఈ స్వామి గడ్డపల్లి కొట్టుకున్నాడు కదా, ఇది వదల రాడ్డు పెట్టాలి. రాడ్డు పెట్టి దాని చుట్టూ సిమెంట్ పోయాలి. అందుకోసం వచ్చాం సార్. అంతే. కరెంట్ షాక్ ఎలా కొట్టింది? రాడ్డు పైకి లేపంగా తగిలింది. పైన షోలో ఎవరు పిలిచారు మిమ్మల్ని? మమ్మల్ని పిలిచింది అక్కడ వాళ్ళు సుబ్బరాజు అని ఒక ఆయన ఉన్నాడు. రాజు ఆయన. శ్రీనివాస్ మృతితో బాధిత కుటుంబం దిక్కులేనిదైంది. ఇక తమకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు గుండెల విశాల రోధిస్తున్నారు. మృతునికి 4 పిల్లలు. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ రోజు కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు మృతదేహంతో ఆందోళన దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ కుమార్ ఘటనాస్థలికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. జరిగిన పొరపాటుకు క్షమించాలని కోరారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్ని లక్షలు ఇచ్చినా పోయిన ప్రాణాన్ని తీసుకురాలేరు. మరి కార్యకర్తల సంక్షేమం కోసం ఎంతగానో పాటుపడుతున్నామని చెప్పుకుంటున్న టీడీపీ అగ్రనేతలు పార్టీ కార్యక్రమ ఏర్పాట్ల కోసం బలైన కార్యకర్త శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కరెస్పాండెంట్ రవీంద్ర రెడ్డి, సాక్షి న్యూస్, గుంటూరు.